వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ హెల్దీ కిచెన్ అండ్ మోర్. మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీస్, కుకింగ్ వీడియోస్, కిచెన్ టిప్స్ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో చూసేది. ఈరోజు వీడియోలో అన్ని చిట్కాలు చూపిస్తున్నాను. ఈ చిట్కాలు మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అవుతాయి. పెరుగు పుల్లగా అవుతున్నప్పుడు, పుల్లగా ఇష్టపడని వాళ్ళు పెరుగులో చిన్న అల్లం ముక్క వేసినట్లయితే పెరుగు పుల్లగా కాకుండా ఉంటుంది. అల్లం ముక్క వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి ముక్కని కూడా వేసుకోవచ్చు. వీటిల్లో ఏది వేసినా కానీ పెరుగు పుల్లగా కాకుండా ఉంటుంది. ఇది మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. ఈ పెరుగు మజ్జిగల పైన కొంచెము వాటర్ లాగా ఫామ్ అయి ఉంటుంది కదా. ఈ వాటర్తో మనము చపాతీల పిండి కలిపినట్లయితే చపాతీలు మంచిగా మెత్తగా అలాగే టేస్టీగా ఉంటాయి. ఈ చిట్కా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఈ వర్షాకాలం వల్ల, చలికాలం వల్ల పెరుగు గట్టిగా తోడుకోదు. అలా తోడుకోనప్పుడు గడ్డ పెరుగు కావాలనుకునే వాళ్ళు మనము పెరుగు బౌల్ని ఒక గిన్నెలో హీట్ వాటర్ తీసుకోవాలి. వేడి చేసిన నీళ్ళల్లో పెరుగు బౌల్ని పెట్టుకోవాలి. కొద్దిగా సేపు ఒక 5 minutes అలా ఉంచి తర్వాత మళ్ళీ బౌల్ని ఒక 5 minutes వేడి చేసినట్లయితే మనకు గడ్డ పెరుగు తయారవుతుంది. ఈ విధంగా చేసి చూడండి. గడ్డ పెరుగు కావాలనుకునే వాళ్ళకు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలంలో పెరుగు తోడుకోదు కదా, చలికి పెరుగు తోడుకోదు. అలాంటప్పుడు మంచిగా పెరుగు తోడుకోవాలనుకుంటే ఈ పెరుగును ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెరుగును పెట్టాలి. దీనిపై నుంచి ఒక క్యాప్ను ఇలా పెట్టి ఉంచినట్లయితే చలి అనేది తగలకుండా ఉండి పెరుగు తొందరగా తోడుకుంటుంది. టమాటాలు వాడిపోయినట్లయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని టమాటాలను ఉంచాలి. దీనిలో 1 స్పూను ఉప్పు వేసుకున్నట్లయితే, ఇలా సాల్ట్ వేసుకున్నట్లయితే నెక్స్ట్ డే వరకు, మార్నింగ్ వరకు మంచిగా ఫ్రెష్ టమాటాల్లాగా అవుతాయి. ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టమాటా కూర వండేటప్పుడు మనము ఈ కర్రీలో, టమాటా కర్రీ చేసేటప్పుడు దీనిలో ఒక చిటికెడు పంచదార వేసినట్లయితే కూర కమ్మని వాసన వస్తుంది. ఈ ఆలుగడ్డలల్లో ఈ పొట్టులో మనకు ఏ విటమిను, కే విటమిను, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందుకని మనము వీలైనంత వరకు ఈ పొట్టుని తీయకుండా వాడుకోవాలి. ఇలా అయితే మనకు హెల్త్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. ఈ టిప్పు మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఆలుగడ్డలను వంట చేసుకోవడానికి ముందు అర్ధగంట సేపు వాటర్లో నానబెట్టినట్లయితే తొందరగా ఉడుకుతాయి. ఈ బంగాళాదుంపలను ఉడకపెట్టేటప్పుడు దీనికి 1 స్పూను నిమ్మరసం కలిపినట్లయితే ఈ బంగాళాదుంపలు కలర్ చేంజ్ కాకుండా తెల్లగా ఉంటాయి. ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది. బెండకాయలను మార్కెట్ నుంచి తెస్తాం కదా, దీనిలో డస్ట్ ఫామ్ అయి ఉంటుంది. మనము వంట చేసే ముందు ఒక అర్ధగంట ముందు వాటర్లో వేసి సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా క్లీన్ అవుతాయి. వీటిని కొంచెం ఇలా వాటర్లో రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయడం వల్ల వీటికి ఉన్న డస్ట్ మంచిగా క్లీన్ అవుతాయి. చూడండి, ప్రెస్ చేసి కడగడం వలన వాటర్ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇదంతా మనం బెండకాయలు కడిగిన తర్వాత వచ్చిన డస్ట్. ఇలా బెండకాయలని మంచిగా క్లీన్ చేసుకోవాలి. బెండకాయ కూర వండేటప్పుడు కూర జిగురుగా ఉంటుంది కదా, ఒకటికి ఒకటి ముక్కలు అతుక్కొని కూర జిగురుగా వస్తుంది. అలా జిగురుగా ఉండకుండా ఉండాలంటే వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు మంచిగా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టినట్లయితే కూర జిగురుగా రాకుండా ఉంటుంది.
ఈ టిప్పు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. బెండకాయలను ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఇలా 7-8 ఇలా సెట్ చేసుకొని కట్ చేసినట్లయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. బెండకాయలు ముదిరినవి ఉంటాయి కదా, వాటిని వేస్ట్ అని పడేయకుండా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఎండబెట్టి నూనెలో ఫ్రై చేసుకొని తినవచ్చు. కందిపప్పు, పెసరపప్పు ఇలా పప్పులను లేదా బఠానీలను ఉడికించేటప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ అంత బేకింగ్ సోడా వేసినట్లయితే ఇవి మంచిగా మెత్తగా ఉడుకుతాయి. బఠానీలు తొందరగా ఉడకాలంటే రాత్రి వాక్యూమ్ ఫ్లాస్కుల వేడి నీళ్లు పోయాలి. ఆ నీటిలో బఠానీలను ఉడకబెట్టినట్లయితే తొందరగా ఉడుకుతాయి. పప్పులను బఠానీలను వండేటప్పుడు ఒక 8 గంటల ముందు నానబెట్టినట్లయితే వీటిలోని విటమిన్స్ డబల్ అవుతాయి, అలాగే తొందరగా ఉడుకుతాయి. బఠానీలను ఉడకబెట్టేటప్పుడు దీనిలో ఒక చెంచా చక్కెర వేసినట్లయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి తెల్ల బఠానీలు. మనము పచ్చి బఠానీలు ఉడకబెట్టేటప్పుడు కూడా వీటిలో 1 స్పూన్ పంచదార వేస్తే అవి తొందరగా ఉడికి చాలా రుచిగా ఉంటాయి. మనము పచ్చ బఠానీలను ఉడకబెట్టినప్పుడు ఒక జల్లెట్లో పోసి నీళ్లు వడగడతాం కదా, వాటిపైన ఎమ్మటే చల్లటి నీళ్లు పోసినట్లయితే అవి పచ్చగా ఉంటాయి, మళ్ళా ఎప్పటిలాగానే పచ్చగా మారిపోతాయి. మనము పప్పులను కానీ బఠానీలను ఉడికించేటప్పుడు ముందుగా ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే అవి తొందరగా ఉడకవు. ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, అప్పుడు టేస్టీగా ఉంటాయి. ఈ చిట్కా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బఠానీలను ఉడికించుకున్న తర్వాత వీటికి కొంచెము కూర పొడి, ఉప్పు, నెయ్యి వేసి కొద్దిగా సేపు ఫ్రై చేసినట్లయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. కందిపప్పును కానీ బఠానీలను కానీ ఉడకపెట్టేటప్పుడు వీటిలో చిన్న కొబ్బరి ముక్క వేసినట్లయితే ఇవి తొందరగా ఉడుకుతాయి.